జనసేనాని అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డులో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 66వ వార్డు జనసేన అధ్యక్షురాలు లంకా లత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర నాయకులు గడసాల అప్పారావు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో అన్న సమరాధన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాధా మిత్ర మండలి అనకాపల్లి అధ్యక్షురాలు వాణిశ్రీ, గాజువాక కార్యదర్శి జగదీశ్వరి, జనసేన వీర మహిళలు శంకరమ్మ, అనురాధ, బత్తిన శంకర్, లంకా లోకేష్, లంకా తేజ, గోవింద్, జగన్, బిన్ను, దిలీప్ కుమార్, డీజే వెంకీ, లంకా లత, యువసేన జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అలాగే ఈరోజు 66వ వార్డులోని మాజీ కౌన్సిలర్ అయిన నేను కొనతాల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యరీత్యా దృష్టిలో పెట్టుకొని అతనికి ప్రత్యేకమైన పూజలు, అలాగే మా ఇన్ఛార్జ్ కోన తాతారావు గారికి కూడా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాళ్ళిద్దరికీ ఆరోగ్యం సహకరించాలని, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్రజల్లోకి మమేకమై తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పౌర్ణమి కాబట్టి అతని పేరు మీద మేము పూజలు, ప్రత్యేక పూజలు చేయించి అలాగే సుమారు ఒక 300 మందికి అన్నదానం చేశాము. ఎందుకంటే అతను ప్రజలకి కావాల్సిన మనిషి కాబట్టి అతని ఆరోగ్యం అందరూ తృప్తిగా తిని అతనికి ఆశీస్సులు ఇస్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము ఇవాళ అన్న సంతర్పణ జరిపించాము. మా మా వార్డు తరఫు నుంచి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని చెప్పేసి ప్రత్యేకమైన ఇవి పూజలు చేయించారు. అన్ని దిక్కుల కూడా పూజలు చేయించారు పవన్ కళ్యాణ్ గురించి. మేము కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని చెప్పేసి మేము కూడా మా వార్డు తరఫు నుంచి 66వ వార్డులోని కుర్రోళ్ళు, మా యూత్, మా జనసేన కుర్రోళ్ళందరూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా వాళ్ళు వచ్చి మాకు సహకరించారు. అలాగే వాళ్ళకి కూడా మేము అండదండలుగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మెరుగుపడాలని, వేగంగా ఆయన కోలుకొని ప్రజా జీవితంలో అడుగు పెట్టాలని ఆకాంక్షతో లంకలత గారు, అలాగే లంకలత గారి కుమారుడైనటువంటి తేజ గారు, అలాగే వారి మిత్ర బృందం అయినటువంటి మొత్తం శంకరమ్మ గారు, జగదీశ్వర్ గారు, అలాగే అనురాధ గారు, శిరీష గారు, మొత్తం లోకేష్ గారు, అందరూ కూడా మొత్తం వాళ్ళంతా మిత్ర బృందం అంతా కలిసి పవన్ కళ్యాణ్ గారు వేగంగా కోలుకొని ప్రజా జీవితంలో అడుగుపెట్టి మొత్తం ప్రజలందరికీ కూడా మంచి చేయాలనే మంచి సదుద్దేశంతో ఇక్కడ ఇవాళ ఈ దేవాలయం దగ్గర వీరంతా కూడా ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. వీరంతా కూడా ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని, అలాగే లంకలత గారు అయితే గతంలో కౌన్సిలర్గా అనేక సేవలు అందించారు అందరికీ. అలాగే భవిష్యత్తులో కూడా ఆవిడ మరలా కార్పొరేటర్గా వచ్చి మొత్తం అందరికి కూడా మంచి సేవలు అందించడం కోసం అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, అలాగే ఇక్కడ అమ్మవారి తాలూకు ఆశీస్సులు కూడా వారికి అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన. 66వ వార్డు మన లంకాలత గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రశ్నల పూజగా దుర్గమ్మ తల్లికి చేయించడం జరిగింది. అలాగే 300 మందికి అందరికీ కూడా అనుసంధానం చేయడం జరిగింది. అన్ని గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన అన్నయ్య త్వరగా కోలుకోవాలని మీ వంతుగా మీరు సహాయం ఎంతో పూజలు చేయించారు. అలాగే కొన్ని లక్షల మంది కూడా చాలా మంది కూడా పూజలు చేయడం జరిగింది. అన్నయ్య త్వరగా కోలుకోవాలని మా గాజువాక నుంచి లంకాలత గారి టీం తరపు నుంచి మేము అందరైతే కోరుకుంటున్నాం. జై జనసేన, జై దుర్గా మాతకి.